నియోజకవర్గం దీన్ని ఎతికిచ్చాం. ఇంకొక పక్కన స్త్రీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. దేవాలయాల్లో రద్దీ పెరిగింది. అన్ని దేవాలయాలు కళకళలాడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మా ఆడబిడ్డల్లో దేవుని పైన భక్తి కూడా పెరిగింది. మీరు పోవడమే కాకుండా మగవాళ్ళను కూడా తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పరిణామం. అదే సమయంలో ఇప్పుడు మీకు సూపర్ సైకిల్ కూడా ఇచ్చాం. మగపిల్లలే కాదు సైకిళ్ళు తొక్కేది, మా ఆడపిల్లలు కూడా దర్జాగా సైకిల్ తొక్కి మగవాళ్ళ కంటే ముందుగా గమ్యస్థానం చేరుకోవచ్చు. మీరు నిన్నటి వరకు మగవాళ్లే చేరుకుంటారనుకున్నారు, కానీ కాదు, మేము కూడా తక్కువ కాదని చెప్పడానికి నా ఆడబిడ్డలకు అండగా ఉంటున్నాను. అందుకే ఈరోజు చూస్తే మగవాళ్ళంతా ఒక పక్క కూర్చున్నారు, మా ఆడబిడ్డలంతా ఒక పక్క పోటీ పడి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ భాగస్వామ్యం పెరగాలి. భవిష్యత్తులో ఇక్కడే మగవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా ఆడబిడ్డలు అక్కడ కూర్చునే పరిస్థితికి రావాలి. అలాంటి నాయకత్వం కూడా మీ నుంచి రావాలి. తప్పకుండా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకసారి మీరు ఆలోచించుకుంటే, నా ఆలోచన జెండర్ ఈక్విటీ రావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ముందుకు పోవాలి. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం విశ్వవిద్యాలయం పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు మగవాళ్ళ కంటే ఎక్కువ మంది డాక్టర్లు మా ఆడబిడ్డలే అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఐఏఎస్ కూడా బాగా వస్తున్నారు, ఇంకా వస్తుంది. రేపు తొందరలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఒక శుభ పరిణామం. ఇలాంటివన్నీ కూడా నేను డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు మీ దగ్గర మీరు చూస్తే 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. దేశంలో ఎవరి దగ్గర ఇంత డబ్బులు లేదు. ఎక్కువ డబ్బులుండే సంస్థ, ధనికులైనటువంటి ఆర్గనైజేషన్ మా డాక్రా మెప్మా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. అప్పు తీసుకుంటే ముందు అప్పువాడికి అప్పు కట్టి తర్వాత మీరు ఏదైనా ఆలోచిస్తారు. ఈరోజు మీరు తీసుకుని ఉన్నారు 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటే తిరిగి మొత్తం కట్టేసి 0.02% మాత్రం ఎన్పిఏ వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుగా తిరిగి కడితే అప్పిచ్చే వాళ్ళు క్యూలో వస్తారు, ఎగ్గొడితే పారిపోతారు, మళ్ళీ రాను కూడా రారు. అలాంటి సంస్కృతి ఉండే ఏకైక ఆర్గనైజేషన్ మా డాక్రా వెప్మా అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ. నేను అందుకనే 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తాను చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్లో అందరికీ ఇస్తున్నాం. రెండోది, రైతు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. ఈరోజు రైతుకు కావాల్సింది నీళ్లు. ఒకప్పుడు రాయలసీమ, రాళ్లసీమ, కుప్పానికి నీళ్లు లేవు. ఓసారి వర్షం పడకపోతే తాగడానికి నీళ్లు లేకుండా భగీరథ ప్రయత్నం చేసేవారు, ఎక్కడికో వెళ్ళిపోయేటివి. ఈ సంవత్సరం కూడా వర్షపాతం తక్కువ పడింది. కానీ నాకు ఎంత సంతోషం అంటే
నేను నిన్న కుప్పం చుట్టుపక్కల చూసి అన్ని చెరువులకి కృష్ణా జలాలు వచ్చి కళకళలాడుతున్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 80 చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఇంకా నీళ్లు వస్తున్నాయి. ఇంకా 20 చెరువులకు ఇస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇచ్చి అన్ని చెరువులు ఒక రోజున పూర్తి చేసే బాధ్యత, నింపే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరినీ కోరుతున్నాను. మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది మహాయజ్ఞం. జలం కోసం ఇబ్బందులు పడకుండా, నీటి ఎద్దడి రాకుండా శాశ్వతంగా చేయడానికి ముందుకు పోతున్నాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, మీలో ఒక చైతన్యం. ఒక పక్క కృష్ణా నీళ్లు తీసుకొద్దాం, హంద్రి ద్వారా అన్ని చెరువుల్లో నింపదాం. ఇంకో పక్క ఇక్కడ పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మారద్దాం. భూమిని ఒక జలాశయంగా తయారు చేద్దాం. నేను ఈరోజు చేయలేదు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అనంతపూర్ ఒక మోడల్గా చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు అనంతపురం జిల్లా కరువు జిల్లా, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని ఆశలు ఎదుర్కొన్న సందర్భం. 10 సంవత్సరాల్లో పంటేస్తే, వేరుశనగ వేస్తే 2 ఏళ్లను వచ్చేది, 8 ఏళ్లు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, హందిని నీవా పూర్తి చేశాం, అనంతపూర్కు నీళ్లు తెచ్చాం. ఒకసారి 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం, కంటో ట్రెంచెస్ కొట్టాం. ఈరోజు అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ ఉంది, హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ అన్ని పూర్తి చేస్తాం. అన్ని చెరువులు నింపుతాం, అన్ని జలాశయాలు నింపుతాం. భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేస్తాం. ఇది తయారు చేసి నీటి ఎద్దడి లేకుండా చేసి రాయలసీమ ఇప్పటికే మీరు చూస్తే మేము చేసిన పనులకి దేశంలోనే హార్టికల్చర్కు నెంబర్ 1గా తయారైంది. అంటే పండ్లు కూరగాయలు పండించే ఏకైక రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమని మరొక్కసారి తెలియజేస్తున్నా. దగ్గర ఇప్పటికీ 20 లక్షల ఎకరాల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 20 లక్షల ఎకరాలు పెంచుతాం. 225 లక్షల మెట్రిక్ టన్నులు కూరగాయలు పళ్ళు వస్తున్నాయి. దీన్ని 500 లక్షల మెట్రిక్ టన్నులు ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కువ హార్టికల్చర్ వచ్చి పండ్లు కూరగాయలు వచ్చేది ప్రాంతం ఏదంటే దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుంది. 9 జిల్లాలు ఉంటాయి. దానికి ప్రణాళికలు తయారు చేశాం, తొందరలో అమలు చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీనికోసం మనం ముందుకు పోయాం. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. 4వది సుపరిపాలన. పాలన వల్ల మీకు ఎక్కడా ఇబ్బంది రాకూడదు. ఏ ఆఫీసర్ మిమ్మల్ని వేధించకూడదు, ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని వేధించకూడదు. అన్ని పనులు కావాలంటే సుజావుగా మీకు అయ్యే విధంగా ఎక్కడా ఇబ్బందులు లేని పరిపాలన ఇచ్చే బాధ్యతకు శ్రీకారం చుట్టాను. 800 సేవలు ఆన్లైన్లో మీకు ఇస్తున్నాం, వాట్సాప్లో ఇస్తున్నాం. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, ఇంకా అందరికి అవగాహన రాలేదు. అది వస్తే
అది గేమ్ చేంజర్ అవుతుంది. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ వాట్సాప్ గవర్నెన్స్లో మన మిత్ర ద్వారా సేవలు అందిస్తున్నాం. ఆ సేవల్ని మేము అందిపుచ్చుకుంటున్నా అనేవాళ్ళు చేలు పైకెత్తండి. ఓకే, బాగానే నెంబర్ బాగా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు పింఛన్ ఇచ్చాను. పింఛన్ ఇచ్చిన వెంటనే ఎక్కడ పింఛన్ ఇచ్చామో టెక్నాలజీ ద్వారా నాకు వచ్చేస్తుంది. నా ఫోన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడున్నానని నేను నా ఆఫీసు నుంచి దాన్ని చూసే అవకాశం ఉంది. మా ఆఫీసర్ మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి వస్తే ఏ జాగాలో పింఛన్ ఇచ్చాడో నాకు టెక్నాలజీలో వచ్చేస్తుంది. మొదటి స్టెప్ ఇది. రెండోది, అదే రోజున మీ అందరికీ మళ్ళా ఫోన్ చేస్తాను. మా ఆఫీసర్ వచ్చాడా అని అడుగుతాం. వచ్చాడంటే వచ్చాడు, డబ్బులేమన్నా అడిగాడా అని అడుగుతాం. అడుగుంటే చెప్తే వాళ్ళ మీద శ్రద్ధ పెడతా. మిమ్మల్ని ఏమైనా దురుసుగా మాట్లాడడం, మర్యాదగా ఇచ్చాడని అడిగి ఒక పేదవాళ్ళకు కూడా ఆరాధ్య భావనతో ప్రవర్తించాలి తప్ప అహంభావంతో కాదు. అందుకనే శ్రీకారం చుట్టా. ఇలాంటి ఒకటి రెండు కాదు, అలాంటివి మీరు ఒకసారి చూస్తే అనేక విషయాల్లో నేను ముందుకు పోతున్నాను. గవర్నమెంట్ సేవలన్నీ కూడా, ఒక ఆర్టీసీ సేవలు, అక్కడ నీళ్లున్నాయా, డ్రైవర్ కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడా, కండక్టర్ మర్యాదగా ఉన్నాడా, లేకపోతే ఇంకా అనేక సేవలు, ప్రతి ఒక్క దానిపైన కరెంటు సరిగా వస్తూ ఉందా, ఇవన్నీ అడుగుతున్నాం. మీరు కానీ సరైన సమాధానం నాకు ఇస్తే మీ సమాధానమే కాకుండా నేను కూడా అదనంగా సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎక్కడా తప్పు లేకుండా సుపరిపాలనతో మీ అందరికీ మంచి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నాకు కూడా కొన్ని వారసత్వ సమస్యలు వచ్చాయి. ఆ వారసత్వ సమస్యలు చూస్తే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఆలోచించకపోతే మంచి జరిగే ఇది రాదు. ఒక ఉదాహరణ, భూమి మీది, ఆ దానిపైన హక్కు మీది. 5 ఏళ్ళు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరి ఫోటోనాయని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. భూమి మీది, ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. ఇంకో పక్కన మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్ళు, అది కూడా గెలాక్సీ గ్రనైట్, అంటే శాశ్వతంగా ఉండిపోవాలి ఆ మట్టిలో అనుకున్నాడు. అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులు అయింది. మూడోది, టెక్నాలజీ ఉపయోగించుకొని నల్ల చట్టం ఒకటి తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు, మామూలు చిన్న కుటుంబం హైకోర్టు పెట్టి హైకోర్టు లాయర్ ద్వారా ఫైట్ చేయాలి. దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఈయన గుమస్తా. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు, చట్టంలో పెట్టాడు ఇవన్నీ. ఇప్పుడు అంటాడు నా చట్టం బ్రహ్మాండమైన చట్టం అంటాడు. నేను ఆ రోజు చెప్పా, నీ చట్టాన్ని తగలేయాలి కాబట్టి పబ్లిక్ మీటింగ్లో తగలేసి ఆ చట్టాన్ని రద్దు చేశామని కూడా మీకు హామీ ఇస్తున్నా. కానీ చేసిన పాపాలు ఒకే రోజు నేను కడగలేను. 22A కింద కొంతమంది భూములు పెట్టేశారు. అదే సాగ్గా కొంతమంది అధికారులు
తప్పుడు రికార్డులు రాశారు. అన్ని ప్రక్షాళన చేస్తున్నా. ఒక సంవత్సరం తీసుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున నేనే స్వయంగా వెళ్ళి ఒక గ్రామంలో ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఎవ్వడు కూడా తప్పు చేయకుండా ప్రక్షాళన చేసి పూర్తిగా రికార్డ్స్ అన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అంతేకాదు, ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా క్యూఆర్ కోడ్ పెడుతున్నాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాను. ఎవరు కూడా రికార్డ్స్ తారుమారు చేయకుండా బ్లాక్ చైన్లో పెడితే అది టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు మార్చినా, ఎవరు మార్చారో నేను ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తుంది. అదే మరిగా క్యూఆర్ కోడ్ పెడితే మీరందరూ ఫోన్లో ఉంటే ప్రతిరోజు ఎవరైనా మీ భూమి కొట్టేశారంటే మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఇమ్మీడియట్గా చెక్ చేసుకొని ఎక్కడన్నా ట్యాంపరింగ్ కానీ ఎవరైనా చేస్తే ఇమ్మీడియట్గా మీ భూమి మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. నేను అందుకే ఇవన్నీ కూడా